చరణ్. అబ్బో, అమ్మాయి గారు అలకలో కూడా చాలా అందంగా ఉన్నారు. చరణ్, నువ్వు ఎప్పుడు వస్తా అన్నావు? టైం ఎంత అయింది? అనిత, ఈ అందాల అపరంజి బొమ్మ కోసం 10 నిమిషాల ముందే బయలుదేరి వద్దాం అనుకున్నా, కానీ మధ్యలో ఏముంది, నీ ఫ్రెండ్ కీర్తి కనిపించింది. అందుకే కీర్తితో మాట్లాడి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అయితే ఆమెతో వెళ్ళి మాట్లాడుకో, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. చరణ్, నన్ను అల్లరి పెట్టాలనే కదా నువ్వు ఇలా నన్ను రెచ్చగొడుతున్నావు. అయితే ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరూ లేరు. కానీ కానీ ఏంటి చరణ్, నాతో చెప్పొచ్చుగా. నా బాధ నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. చరణ్, అలా అని నన్ను దూరం పెడతావా? అనిత, అల్లార ముద్దుగా పెరిగాను నేను. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో గారాబంగా పెంచారు. మా నాన్నగారి పేరు చెప్తే ఈ చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు ఇచ్చేవారు. అలా సాగిపోతున్న మా కుటుంబంలో ఒకరోజు కారు చిచ్చు రగిలింది. చరణ్, నీలో ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉంటున్నావు? అనిత, మా నాన్న చంపిన ఆ శివారెడ్డి గారిని ఎప్పటికైనా వెతికి వేటాడి చంపి మా నాన్న ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను చరణ్. అనిత, నా కథ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టినట్లున్నాను. చరణ్, నీ బాధ నా బాధ కాదా? అనిత, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, కానీ ఏమైనా పట్ట సంగతి ఉంటే చెప్పండి మేడం. కోడి వయసు ఇలా వేసి గోల చేస్తుంది. ఏమని? ఇంతటి అందమైన అమ్మాయిని నా ఎదురుగా ఉంచుకొని నా మనసు పదే పదే పరితపిస్తుంది. అబ్బాయి గారి మనసు తొందరపడుతున్నట్లుంది. అవును అనిత, మల్లె పూసువాసనతో రగిలిపోతున్న మన ప్రణయ మందిరాన్ని మల్లెల పాన్పుగా మార్చి ఆ పాన్పుపై మన ఇద్దరం ఆనంద డెరుకల్లో మునిగిపోవాలి. కోరికలకు కళ్ళెం వేయాలి, అవన్నీ పెళ్ళైన తర్వాత. అనిత, ఈ ప్రేమ దేవత ఇంత తొందరగా కరుణించితే నాకన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను చరణ్. అలాగైతే ఓ తీయని ముద్దు, వెచ్చని కౌగిలి ఇస్తే సరిపెట్టుకుంటా. నాకు సిగ్గేస్తుంది బాబు. రాజకుమారిగా నువ్వు సిగ్గుపడుతుంటే సిగ్గులా మొగ్గలలా ఉన్నావు. నీకెప్పుడు ఆద్యాస చరణ్, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అనిత, ఇది ధ్యాస కాదు, ఆశ. నీ మీదున్న ప్రేమ, నీ పెదవుల మకరండాన్ని రుచి చూడాలని ఉంది. ఏమిటది? మన ఇద్దరం లవర్స్. ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ ఎక్కువైతే ఒకసారి ఇలా ముద్దు పెట్టుకోవాలి.